హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 కథల గురించి ఈ షార్ట్ లో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నెంబర్ 10 దుర్గాదేవి మహిషాసుర వధ. ఈ కథ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన కథ ఇది. దేవతలు అందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించి ఆమె మహిషాసురుని ఓడించి ధర్మాన్ని స్థాపించారు. నెంబర్ 9 గంగా అవతరణ కథ. గంగా నది భూమిపైకి దిగి వచ్చిన కథ ఇది. భగీరథుడు తన పూర్వీకుల మోక్షం కోసం గంగను భూమిపై తీసుకొచ్చాడు. శివుడు తన జటాజులంతో గంగను ఆపి ఆమెను నియంత్రిత రూపంలో విడుదల చేశారు. నంబర్ 8 శివుని రుద్ర తాండవం. శివుడు తన రుద్ర రూపంలో తాండవ నృత్యం చేసిన కథలు ముఖ్యంగా దక్షయాగం, ధ్వంసం మరియు త్రిపురాసుర సంహారం, ఆయన సంహార శక్తిని మరియు ధర్మరక్షణను తెలియజేస్తాయి. నంబర్ 7 దశావతార కథలు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, బుద్ధ, కల్కి ధర్మరక్షణ కోసం ఆయన తీసుకున్న రూపాలను వివరిస్తాయి కూడా. ఇకపోతే నంబర్ 6 నరసింహ అవతారం. విష్ణుమూర్తి నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన కథ ఇది. నంబర్ 5 గణేశుని జననం మరియు శిరస్సు పొందిన కథ. పార్వతీదేవి శివుని అనుమతి లేకుండా గణేశుని సృష్టించడం, శివునితో యుద్ధంలో గణేశుని శిరస్సు తొరకడం మరియు ఆ తర్వాత ఏనుగు శిరస్సును అమర్చడం ఈ కథలోని ముఖ్య ఘట్టాలు. ఈ కథ విఘ్నేశ్వరుని ప్రాముఖ్యతను మరియు ఆయనకు గల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నంబర్ 4 కృష్ణలీలలు. శ్రీకృష్ణుని బాల్యం, గోవర్ధనగిరి ఎత్తివేయడం, హంసవధ, రాసలీల వంటి కథలు ఆయన దైవత్వాన్ని మరియు జ్ఞానాన్ని చాటుతాయి. ఈ కథలు భక్తి, ప్రేమ మరియు ధైర్యాన్ని సూచిస్తాయి. నంబర్ 3 మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహాయుద్ధం గురించిన కథ ఇది. శ్రీకృష్ణుడు అర్జునునకు భగవద్గీత రూపంలో జ్ఞానాన్ని అందించారు. ఈ కథ ధర్మం, కర్మ మరియు జీవన సత్యాలను బోధిస్తుంది. నంబర్ 2 రామాయణం, రాముని కథ. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు కలిసి రామునిపై విజయం సాధించిన కథ ఇది. ఇది ధర్మం, భక్తి, ధైర్యం మరియు నీతి యొక్క ప్రతీక. సీతాపహరణం, రామరావణ యుద్ధం మరియు హనుమంతుని భక్తి ఈ కథలోని ముఖ్య ఘట్టాలు. ఇక చివరిగా నంబర్ 1 సముద్ర మదనం. సముద్ర మందనం అంటారు దీన్ని. దేవాసురులు సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందే కథ ఇది. వాసుకి సర్పాన్ని తాడుగా, మందర పర్వతాన్ని మదన దండంగా ఉపయోగించి విష్ణుమూర్తి కూర్మావతారంలో సహాయం చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన పురాణాల్లో తెలుసుకోవాల్సిన 10 కథలు. మీరు కూడా ఈ కథల గురించి పూర్తిగా తెలుసుకోండి. అంతకన్నా ముందు ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.